అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి మే నెల 11వ తారీఖు నిజంగా ఒక అద్భుతమే జరగబోతుందండి. అలాగే వృషభ రాశి వారికి జాతక ఫలితాల ప్రకారం మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏవైతే కలలు కన్నారో, అలాగే మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఉంది. అలాగే 2025 సంవత్సరం మే 11వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి శుభ అశుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. మనకి ఎట్లాంటి సమస్యలకైనా సరే గురువుగారు చక్కటి పరిష్కారాలు చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. 24 గంటల్లోనే పరిష్కారం దొరుకుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. చూశారు కదండి. మీకు ఏ సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. మీకు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు మే 11 ఆదివారం రోజున ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఎదుర్కోబోతున్నారు, చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, చేయవలసిన దేవతారాధన అటువంటి విషయాలు, పూర్తి వివరాలు కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా వృషభ రాశి వారు కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక వృషభ రాశి వారికి రేపు 11వ తారీఖు 2 పురుషులు, 1 స్త్రీ వల్ల మీ జీవితమే మారిపోబోతుంది. అయితే ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అసలు మీ జీవితాన్ని మార్చేటువంటి శక్తి వారికి ఎక్కడి నుండి వచ్చింది, ఆ 2 పురుషులు, 1 స్త్రీ ఎవరు అనే వీడియో విషయాల్ని కూడా తప్పక తెలుసుకోండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి. ఈ మే నెల 11వ తారీఖు ఆదివారం యొక్క వీరికి ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, వీరి యొక్క జీవితంలో 2 మగవాళ్ళు, 1 ఆడవాళ్ళు కలిసి వీరి జీవితాన్ని ఏం చేయబోతున్నారు, వీరి జీవితం ఎలా మారబోతుందో ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మీరు వినబోతున్న శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు కూడా ఏంటో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకు మేము చివరి వరకు చూడమని అంటున్నామంటే, చివరి వరకు చూస్తేనే మీకు అప్పుడు అర్థమవుతుంది మేమేం చెప్తున్నాము. అలాగే ఈ రాశి వారికి వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వాళ్ళు. వ్యక్తిగతంగా ఇప్పటి వరకు కూడా ఈ రాశి వారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధల్ని అనుభవించారు. చిన్నప్పటి నుంచి కూడా ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క గుణపాఠం నేర్చుకుంటూ పెరిగారు. కాబట్టి అలా వీరు చూస్తూ వచ్చిన కష్టాలను వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో అధిగమించుకుంటూ వచ్చారు. వీరు అలా కష్టపడుతూ వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తును సంపాదించుకున్నారంటే సమాజంలో. అలాగే వీరికి గ్రహాల యొక్క అనుగ్రహం వలన వీరికి మంచి జరగబోతుందండి. ఇన్ని రోజుల నుంచి కూడా వీరికి గురువు యొక్క అనుగ్రహం లేకపోవడం వలన వీరికి అన్ని సమస్యలు ఎదురయ్యాయి. కాబట్టి ఇప్పుడు గురువు యొక్క అనుగ్రహం వీరికి పొందబోతున్నారు. ఈ విశ్వస్వనామ సంవత్సరంలో వీరికి మంచిగా ఫలితాలు పొందబోతున్నారు. ఎన్నో కష్టాలని అనుభవించి ఇప్పటి వరకు ఇంత దూరం వచ్చారని మనం చెప్పుకోవచ్చు. వీరి మనస్తత్వం ఏమిటి అంటే, వీరి యొక్క ప్రతి కష్టము నుంచి ప్రతి గుణపాఠము నేర్చుకుంటూ ఇంతవరకు వచ్చారు. ప్రతి ఇబ్బందిని కూడా కష్టంగా తీసుకోకుండా ఇష్టంగా తీసుకుని దాటుకుంటూ వచ్చి ఇంత దూరం వచ్చారు. అంటే ప్రతి సమస్య కూడా వీరికి మంచి రోజులు వస్తాయి అని వెయిట్ చేస్తూ గుణపాఠాన్ని నేర్చుకుంటూ వీరు ఇంత దూరం వచ్చారు. వీరికి ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే కనుక రాబోయే రోజుల్లో డబ్బు పరంగా కానీ, మానసిక పరంగా కానీ చాలా అంటే చాలా మంచి జీవితం అయితే వీరు అనుభవించబోతున్నారని చెప్పుకోవచ్చండి. డబ్బే మన జీవితం. డబ్బుంటేనే రోజులు గడుస్తాయి, డబ్బుంటేనే అవసరాలు తీరుతాయి. అలాగే సమాజంలో అయినా, మన ఇంట్లో అయినా మనకి విలువ ఇవ్వాలి అంటే మాత్రం మన దగ్గర డబ్బు ఉంటేనే మనకి ఎవరైనా విలువిస్తారండి. అలా అని చెప్పి వీరెప్పుడూ కూడా మంచి పనులను కష్టపడము, అలాగే ఎక్కువ శ్రమను పెట్టి ఎన్ని కష్టాలనైనా దాటుకుంటూ ఇంతవరకు డబ్బు కోసమే వీళ్ళు ఇంతవరకు వచ్చారండి, అన్ని కష్టాలు పడుతూ అని చెప్పుకోవాలి. అలాగే వీరిపైన ఎక్కువ కుటుంబ బాధ్యతలు కూడా, వీరి చిన్న వయసు నుంచే కుటుంబ బాధ్యతలు మోయడం వలన కూడా వీరు ఇప్పుడు సుఖపడే రోజులు వస్తాయి. అలాగే వీరికి కుటుంబంలో వారికి ఏ అవసరాలు వచ్చినా కూడా అన్ని అవసరాలు కూడా వీరే తీరుస్తారు. వీరికి
అలా కుటుంబాలను చూసుకుంటూ కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ వారిని చక్కగా చూసుకోవడం అనేది వీరికి చాలా ఇష్టమండి. వీరి కుటుంబ సభ్యులకి ఏ కష్టం వచ్చినా సరే చాలా ముందు నిలబడి నేనున్నాను అని హామీ ఇచ్చి వీరు ఏ సమస్యనైనా తొలగిస్తారు. ఈ వృషభ రాశి వారు కుటుంబ సభ్యులు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ మీరు అధిగమించారని చెప్పుకోవచ్చండి. డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనస్తత్వం చాలా మంచిది అని చెప్పి, అలాగే డబ్బు ఓన్లీ అవసరాన్ని తీరుస్తుంది, మన పని గడుపుతుంది, అంతేకాని మనిషి మనకి చాలా హెల్ప్ చేస్తారు, ఏవైనా సరే ఏ సమస్యలో ఉన్నా తోడుంటారు అని. అంటే డబ్బు మనకి అవసరాన్ని తీరుస్తుంది కానీ మనకి ఏ సంతోషాన్ని ఇవ్వదు. అంటే అది అవసరానికి వాడుకోవడం తప్పితే మనకి హెల్ప్ చేయదు అని. ఇవన్నీ కూడా మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఎందుకు డబ్బుని సంపాదిస్తున్నాము అంటే నలుగురిలో మనం కొంచెం గౌరవంగా పై స్థాయిలో ఉండాలి అన్నాం. దానికే కానీ మనం ఎవరైనా సరే డబ్బుని సంపాదించేది. మనకి డబ్బు ఏ విషయంలోనూ కూడా హెల్ప్ చేయదు. హెల్ప్ అంటే పక్క నుండి మాట చెప్పేవారికన్నా, డబ్బు అంటే చేతిలో ఉంటే అవసరానికి వాడుకుంటాం కానీ పక్కన ఉండి మాట చెప్పే వ్యక్తి ఉండరు కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఏంటంటే డబ్బు డబ్బు అని ప్రతి ఒక్కరూ కూడా డబ్బు కోసమే చూస్తున్నారు కానీ మనిషికి విలువ ఇప్పుడున్న సమాజంలో ఏ వ్యక్తి కూడా మనిషికి విలువ ఇవ్వట్లేదు, డబ్బుకే ముందు విలువిస్తున్నారు. డబ్బు కోసం ఏ పని అయినా చేయడానికి ముందుకు వెళ్తున్నారు కానీ డబ్బు కంటే కూడా మనిషి యొక్క ప్రేమ మనసు అని ముఖ్యమని కూడా అనుకోవట్లేదు. కానీ ఈ వృషభరాశి వారు ఏంటంటే డబ్బు కన్నా ముందు మనిషికి విలువిస్తారండి. మనిషిని మంచిగా చూసుకుంటారు, ఎవరికైనా ఏ సమస్య వచ్చినా ముందుంటారు. ఇలాంటి మనస్తత్వం కలవరని చెప్పుకోవచ్చు. వృషభరాశి వారు అనే సమయభూతి ఉంటుంది. అంటే సమయానికి తగ్గట్టుగా వీరు నడుచుకుంటూ ఉంటారు. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అన్న విషయం వీరికి బాగా తెలుసు. అయితే ఈ సమయంలో మీ తల్లిదండ్రులని గౌరవించి వారు చెప్పిన సలహాలు సూచనలు తీసుకుని నడవడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో సంబంధించిన వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పని ఏదైనా సరే మీకు గతంలో ఆగిపోయి ఉంటే అది ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. ఈ వృషభరాశి వారికి ఇద్దరు మగ మనుషులు ఒక ఆడ మనిషి వల్ల ఈరోజు వృషభరాశి వారికి వారి జాతక ప్రకారం ఏం జరగబోతుంది. వృషభరాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారయ్యి ఉంటారు. ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టుదలతో దాన్ని సాధిస్తారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఇద్దరు మగ మనుషులు ఒక ఆడ మనిషి వల్ల ఒక అవకాశం మీ ముందుకి వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా అందిపుచ్చుకోగలుగుతారు. అంటే చాలా కాలంగా అవకాశం కోసం మీరు ఎదురు చూశారు. వృత్తిరీత్యా లేదా ఆదాయపరంగా ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీ ముందుకి వస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ఇద్దరు మగ మనుషులు ఒక ఆడ మనిషి వీరి యొక్క ప్రోత్సాహం మీకు మెండుగా ఉంటుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో వారి యొక్క పాత్ర అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇద్దరు మగ మనుషులు ఒక ఆడ మనిషి వల్ల ఒక గొప్ప అవకాశం మీ ముందుకి రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక వృషభరాశి వారికి ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది. కానీ మీ పై అధికారుల నుంచి మాట పడవలసిన అధికారం కూడా ఉంది. మీ ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే ముఖ్యంగా పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండటం వల్ల మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కూడా వృషభరాశి వారి జాతక ఫలితాల్లో ఉన్నాయి. నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక వృషభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా నూతన వ్యాపార పెట్టుబడుల కోసం ప్రారంభించాలి అని అనుకుంటే గనుక ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ జీవితంలో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఆ ఆటంకాలను మీరు ఈరోజు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. డబ్బు సమకూరుతుంది, లోన్లు శాంక్షన్ అవుతాయి. మీరు కన్న కలలన్నీ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నేతలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కుల వృత్తులు చేసుకుంటున్న వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఈరోజు మీ యొక్క వృత్తి జీవితంలో ఒక చిన్న సవాల్ని అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వృషభరాశి వారి యొక్క జాతక ప్రకారం ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో మీరు ఏవైనా ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక ఆదాయ మార్గం మీ దగ్గరికి వస్తుంది. దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా మే 11వ తేదీ ఆదివారం దినఫలాల ప్రకారం ఈ విధంగా గడవబోతుంది. వృషభరాశి వారికి శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామం పారాయణం కూడా మీకు శుభకరమైనటువంటి ఫలితాలను అందిస్తుంది.
మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం వల్ల కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం వల్ల కూడా శుభకరమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వృషభ రాశి వారికి మే నెల 11 ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఈ విధంగా జరగబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవేమీ కల్పితంగా చెప్పినవైతే కాదండి, జ్యోతిష శాస్త్రం నిపుణుల ప్రకారం చెప్పిన మాటల ద్వారా మేము చెప్పడం జరిగింది.